అందరూ చూడండి. ఫస్ట్ క్లాస్ Today we are celebrating very grandly Dasra festival. So this Dasra festival actually in North India and South India we do in different aspects. In North India we will do as a Navratris and in South India they will do as a Batkama. So Batkama is the very biggest festival in Telangana. So to give the awareness among the students we are celebrating very grandly this Batkama. I am so glad to invite our parents and students to involve in this program and I'm very thankful to our staff, teachers and parents also. They have given a big support to us and they make a program very successful. అందరికీ తెలంగాణ బతుకమ్మ అంటే అందరికీ ఆడపిల్లల కంటే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్, ఎంతో ఆనందకరమైన ఫెస్టివల్. అందుకని మా స్కూల్లో కూడా ఫెస్టివల్ అంటే బతుకమ్మ ఎలా ఉంటుందని ఆ పిల్లలకి నేర్పించడం, వాళ్ళతో ఆటలు పాటలు నేర్పించి బతుకమ్మ ఆడడం జరిగింది. సో ఈ గ్రాండ్ సెలబ్రేట్ చేయడానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పాఠశాల ఈ పాఠశాలను ఈవెంట్ కూడా పిల్లలు ఆనందంగా జరుపుకోవడం, పిల్లలకి ఆనందంగా జరిపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే దసరా సందర్భంగా ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ ప్రభుత్వ పరంగా ఆదరణతోటి అట్లానే పాఠశాలలో కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సంతోషంగా పాల్గొంటున్నారు. అదే దానిలో భాగంగానే మా పాఠశాల యందు బతుకమ్మ పండుగని విద్యార్థులందరూ పాల్గొనేటట్టుగా వాళ్ళకి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో ఈ బతుకమ్మ అనేటువంటిది తరతరాల నుంచి వచ్చేటువంటి పండుగ. ఈ బతుకమ్మ అనేది ఎందుకు వచ్చిందంటే మా పుస్తకంలో దానికి పూర్వం చెప్పినట్టుగా రాజుగారికి కొంతమంది కుమారులు, ఆ కుమారులందరూ చనిపోయిన తర్వాత చాలా కాలానికి ఒక పాప పుట్టింది. ఆ పాపని అందరూ బతుకమ్మ అనేది నిర్వహించడంతో బతుకమ్మ పండుగ అనేది రావడం జరుగుతున్నారు. ఏదైతే మొత్తానికి ఇవన్నీ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పండుగ చెప్పుకుంటా తెలంగాణ ప్రాంతంలో పూసేటువంటి తంగడి పూలు, బంతి పూలు, చేమంతి, గులాబీ, మా గన్నేరు, జిల్లేడు అనేకమైన పూలతోటి బతుకమ్మ ఆడతారు. ఈ బతుకమ్మ
చెరువుకి ప్రజలకి తర్వాత చిలకలకి సంబంధించిందిగా ఉంటుంది. ఆడవాళ్ళే పూర్తిగా పాల్గొనేటువంటి పండుగ. అయితే వాళ్ళు బతుకమ్మ పెంచడానికి మగవాడు అనేక రకాల పూలను సేకరించడంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి అద్భుతంగా పాల్గొనేటువంటి పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ పిల్లలు పాల్గొనడం వలన ఏమి తెలుస్తుందంటే మన సంస్కృతి, మన తెలంగాణ ప్రాంత యొక్క జీవన విధానం కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఈ పండుగని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.